అన్న నమస్తే, మీ పేరేనా? నా పేరు కేఎల్వి సతీష్ కుమార్. సతీష్ అన్న, ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. ఏంటన్నా మరి ఈ రోజున ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద కేసు కూడా అనే చట్టం కూడా అతని మీద పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఏంటన్నా అసలు అతను చేసిన వ్యాఖ్యలు ఏంటి? అసలు అతని మీద ఈ రోజున చట్టం కూడా ఏర్పాటు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, అసలు మనం ఉన్నది ఎక్కడ? హిందూ దేశంలో. అలాంటి హిందూ దేశంలో ఉంటూ గతంలో గొడ్డల గవర్నమెంటు, ఆ గవర్నమెంట్లో మీరు ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. అసలు వాళ్ళకి చట్టం మీద తెలియదు, చట్టం గురించి రూల్స్ తెలియదు, నాయకత్వం తెలియదు, వ్యవహారం తెలియదు. యథాత్ రాజా తథా ప్రజ అన్నట్టుగా నిన్న మాట్లాడారు. ఏమనాలి? ఉపా చట్టం, అసలు ఉపా చట్టం ఏంటో కూడా తెలియదు. ఉపా చట్టమా అని అడిగారు. అంటే వీళ్ళు గవర్నమెంట్ పరిపాలన చేసింది ఒక్కసారి అంటే ప్రజలు నమ్మారు, గెలిపించారు. ఆ విశ్వాసం వాళ్ళు చూపెట్టుకోలేదు. ఆ చూపెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ఇప్పటికీ జ్ఞానోదయం అట్లా. ఇప్పుడు దాకా ఆగారు. ఇప్పుడు జనాలు వచ్చి మన గవర్నమెంట్ ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంది అంటే దానికి ముందుగా అడ్డుకట్ట వెయ్యాలని వాళ్ళకి మరి పైనుంచి వస్తున్నాయో లేకపోతే వాళ్ళే చెప్పుకున్నారో వాళ్ళకైతే తెలియదు. వాళ్ళ విధానం వాళ్ళకి వదిలేస్తున్నాం. అసలు వాళ్ళకి చట్టాల గురించి తెలియదు, మనుషుల గురించి తెలియదు, వ్యక్తిత్వం తెలియదు. ఎంతసేపు మనం వచ్చామా, మనం సంపాదన చేసుకున్నామా, ఆ లెక్కర్ సిండికేట్లో డబ్బులు మనకు వచ్చినాయా రాలేదా, ఇదే పద్ధతి తప్ప ఎక్కడా కూడా గవర్నమెంట్లో ఒక్క మంచి పని చేసినట్టుగా గత 5 సంవత్సరాల్లో ఎవరైనా చూపెట్టండి. అసలు ఇదంతా ఎందుకు? ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలో ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎప్పుడైనా ప్రెస్లో కనబడ్డారా? ఎక్కడికి వెళ్ళినా పరదాలు కప్పుకొని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు నాయకత్వం పోయేటప్పటికి జనాలు గుర్తించారు, జనాలు మంచోళ్ళు అనే ఆలోచన ఆయనకు వచ్చాక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరదాలు లేవు, మనుషులు లేరు, వ్యవహారం లేదు. ప్రతి సబ్జెక్టులకు నేను ఉన్నాను, తన ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇలాగే వదిలేస్తే మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈసారి 11 వచ్చినాయి. ఆ 11లో ఒకటి కూడా మిగలదేమో. ఆయనకి రావడం కూడా కష్టమే. దానికి సపోర్ట్గా ఈ రోజున కొడాలి నాని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అంతా మాట్లాడుతూ బూడిద ప్రభుత్వం ఏర్పడిపోయింది, కూటమి ప్రభుత్వం. ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉంటే తీసుకెళ్ళి బూడిద చేస్తూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం, బూడిద ప్రభుత్వం అని చెప్పి కూడా కొడాలి నాని మాట్లాడుతున్నాను. ఏంటో దాని మీద అసలు కొడాలి నాని గారి గురించి మనం చెప్పుకోవాలంటే అసలు ఏమీ లేదు. ఎందుకు అంటే నాని గారు ఒక ఉన్నత స్థాయి వ్యక్తి అని చెప్పి ఒకప్పుడు మేము అనుకునేవాళ్ళం. కానీ ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహారం, ఆయన లాంగ్వేజీ చూస్తుంటే ఎలా ఉందంటే పరిస్థితి, అసలు ఈ సబ్జెక్ట్ ఏమీ తెలియనోడికి కూడా అర్థమైపోతుంది. అసలు నాన్నగారికి ఏం తెలియదు. పాన్ పరాగేజా నోట్లో వేసుకున్నాం, నవ్వులుతున్నాము, మనం సబ్జెక్ట్ చెప్తున్నాం అనుకుంటున్నారు తప్ప జనాలు ఇది గుర్తిస్తున్నారని ఆలోచనే లేదు. ఆయన నేను మాట్లాడింది కూడా యాక్చువల్గా ఉప్మా చట్టం అని చెప్పని. అసలు రావణ చేసిన విషయంలో ఏ విధంగా సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఒక్క విషయంలో ఏం చెప్పండి? ఆయన ఎటువంటి పరిస్థితుల్లో రావణ చేసిన విషయంలో ఏ ఒక్కదానికైనా గవర్నమెంట్ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, ప్రజల ద్వారా కానీ సపోర్ట్ ఒలుగుతారా? ఏదో మనం మాట్లాడాము, తెలుపుతున్నాం అని చెప్పి తప్ప చేసిందంతా రావణ చేసింది అలియాస్ జోసెఫ్. ఆయన యాక్చువల్గా పేరే రావణ అలియాస్ జోసెఫ్ అంటారు. రావణ అంటే కూడా ఎవరికి తెలియదు అనుకుంటా, నాకు తెలిసి. ఆయన చేసిన విధానాలు కానీ ఎందుకు మనం చెప్పక్కర్లేదు. అసలు ఇప్పటికీ కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరు కావాలని కానీ ప్రజలు వాళ్ళు ఓపెన్ చేసుకుని చూడమనండి, చూస్తే తెలుస్తుంది ఈ కరెక్ట్గా మాట్లాడారా లేదా అనే విషయం. అంటే వాళ్ళ గతంలో అతను హిందూ సాంప్రదాయం పట్ల ఎన్నో రకాలుగా విమర్శ చేసిన పరిస్థితి. మరి అలాంటి వాళ్ళని ఈ రోజున వైసీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటన్నా ఎలా చూడొచ్చు? ఏమండి, గతంలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళ నాన్నగారంటే అపారమైన గౌరవం మాకు నిజంగా. ఎందుకంటే చాలా వరకు మంచిది. అలాంటి తండ్రికి ఇలాంటి పెట్టబుట్టాడని ఒక ఆలోచన అయితే మాకైతే ఉంది. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర గుడికి కూడా వెళ్ళకుండా ఆ సెట్ ఇంట్లో వేసుకుని వెంకటేశ్వర గుడికి వెళ్ళారు. మర్చిపోతారండి జనాలు ఏమన్నా? దేవుని ఎక్కడా ఇది లేదు. కానీ ఓట్లు ఎలక్షన్కి ముందు మాత్రం మేము మతం మారుతున్నాము, ఇది మారుతున్నాము అని చెప్పని కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు మనం ఉచ్చరించడం కూడా అర్హత కాదు, మేము కాదు. కానీ వాళ్ళందరూ తీసుకెళ్ళి కృష్ణ ఒడ్డును తీసుకెళ్ళి నది ఒడ్డున స్నానం చేయించి హిందూ మతంలో మారినట్టుగా, ఆయన హిందూ అని ఆయన చెప్పుకుంటున్నాడు ఆల్రెడీ. కానీ హిందువుని వాళ్ళు హిందువుల మతంలో మార్చినట్టుగా వీళ్ళు చేశారు. దాన్ని ప్రజలు నమ్మారు. అర్థమైందా? సో దీనికి ఏమీ సమాధానం ఏం లేదండి. అది ఇంకంతే. జనాలకి ఇప్పుడు మావిగాని అంటాడు ఆయన. అసలు మావిగాని అంటే చెప్పండి, అమరావతి అంటే ఎలా ఉంది? ఒక దేవుడి పేరును ఉచ్చరిస్తే ఎలా ఉంటుంది? ఓం భీం బుష్ లేకపోతే చేతబళ్ళు చేస్తారంటారు. యాక్చువల్లీ ఒకప్పుడు ఉండే చేతబళ్ళు అని చెప్పి వ్యవహారాన్ని. అలాగే మావిగాన్ ఏంటిది? మావిగాన్ అసలు ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ రాజముద్ర వేసినట్టుగా పంపించేసింది. రాజముద్ర వేసి అమరావతిని కదపడానికి లేదు అని పంపించింది. ఇంకో విషయం అంటే నాలాంటి సాధారణ మనిషికే తెలుస్తుందంటే నాయకులకు తెలియకుండా ఉండదు. రిజర్వ్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా వరకు దీంట్లో డెవలప్మెంట్కి డబ్బులు అప్పించింది మనం ఎవరో అప్పిస్తే చేస్తాం. ఆ అప్పు కూడా వాళ్ళు ఏం చేశారు, దాంట్లో రాశారు ఒక కాన్సెప్ట్ రాశారు చూడండి, అమరావతిని మార్చాలంటే మా అప్పులన్నీ తీర్చి మార్చాలి, ఆ రూల్ రాసింది. ఆ రూల్ కూడా తెలియకుండా వీళ్ళు మాట్లాడేస్తున్నారు సార్. అది పరిస్థితి. ఇప్పుడు ఈయన వచ్చి మావగాని చేసేస్తా అన్నాడు. మావగాని చేసేస్తా అంటే ఇప్పుడు దీనికి తీసుకొచ్చిన అప్పు 1,00,000 కోట్లు, 100,00,000 కోట్లు, 25,00,000 కోట్లు అవన్నీ ఈయన ఇచ్చేయాలి. అదే మావిగాని ప్రజల్లో కూడా బేపచ్చంగా మన్నన పొందింది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలంతా కూడా మావిగానితో సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదన్నా. మరి అసలు మావిగాని మనన పొందిందని వాళ్ళ వరకు ఒకప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పాపం బయటకు వచ్చేవాడు కాదు. సజ్జల రామకృష్ణ గారు ఏం చెబితే అదే. ఎందుకంటే ఆయన సంగతి ఆయన ఏం చెప్పండి, ఈయన ఊరికే గేమ్స్ ఆడుకునేవాడు అని వినేవాళ్ళం. గేమ్స్ ఆడుకునేవాడు సజ్జల రామకృష్ణ గారు వచ్చి పలానా మనిషి మంచోడు కాదు, పలానా మనిషి మంచోడు అని చెప్పి దాన్ని వినేసి మాట్లాడేశారు. కానీ ఇప్పుడు ఆయన అంతా ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోవాలి. మావిగాన్ని ఎవ్వరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోరు. ఇంకొక విషయం అసలు వాళ్ళకి తెలియాల్సిన విషయం నేను చెప్పా కదా, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి తీసుకొని అమరావతిని మార్చాలి. అది మార్చడం జరిగే పనే కాదు. ఇక్కడ ప్రజా రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మావిగాని పెడతాను అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటే ఛాన్స్ ఏదైనా ఉందంటారన్నా? అస్సలు లేదండి, 100% లేదండి. మనం అలా పెట్టుకునేటట్టయితే మన గవర్నమెంట్ 2 రాష్ట్రాలు విడిపోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పని మనం ఒక ప్లేస్ని నిర్ణయం చేసాం. ఆ ప్లేస్ని చేసేసేవాళ్ళుగా ఒకరితో సంబంధం లేకుండా ఆ రోజే అలా చేయరండి. రూల్స్ ప్రకారం ఎవరికైనా మనకు బైలా ఉంది, వ్యవహారం ఉంది, దాని రూల్స్ బట్టే ఫాలో అవుతారు. ఏదో నేను ఎంపీ గెలిచాను, ఎమ్మెల్యే గెలిచాను, నాయకుడిని అయిపోయాను, నేను చెప్పింది నాయకత్వం, నేను హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అంటే కుదరవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అదే మాట మీద నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వాక్కు, మావిగానే రాజధాని లేదా విజయవాడ రాజధాని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మరి ఏమండి, ఏమీ తెలియనివాడికి అయితే చెప్పగలం, తెలియనివాడికి ఒక మామూలు మన పెద్దవాళ్ళదే ఉంది. నిద్రపోతున్న వాళ్ళు లేపచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళు లేపలేము. ఇది కూడా ఆయనకి. ఒక్కసారి అమరావతిలోకి వెళ్ళండి, ఇప్పుడు అమరావతిలో చూడండి, లేదంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూడండి, అమరావతి ఎన్ని బిల్డింగ్లు అవుతున్నాయి, ఎంత డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నమ్మితే కదా కట్టడం మొదలుపెట్టారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను. యాక్చువల్గా మొన్నటిదాకా అమరావతి ఓకే అని చెప్పి అన్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ రాజముద్ర వేయడానికి 1-2 నెలలు టైం వచ్చింది. అప్పుడు కట్టుబడి కట్టలా, అప్పుడు కొంతమందే కట్టారు. ఆ ముద్ర పడ్డాక ఇప్పుడు గవర్నమెంట్ చూడండి ఎంతమంది కడుతున్నారు. ప్రజలు నమ్మారా నమ్మలేదా? ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఆయన ఉన్నప్పుడు ఏ కంపెనీ వచ్చింది చెప్పండి? వచ్చిన కంపెనీలో వెళ్ళిపోయింది. ఏ కంపెనీ అప్పుడు రాలా. మేము చెప్పక్కర్లేదు, ప్రజలే చూస్తున్నారు. ఇది అంటే ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డెవలప్మెంట్నే చంద్రబాబు తన పేరు మార్చుకుని నేనే తీసుకొచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు, కానీ చంద్రబాబు నేను తీసుకొచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంటానని చెప్పి మాట్లాడుతున్నాను. ఏంటో నిజంగా చంద్రబాబు నాయుడు కంపెనీ తీసుకురావడం కుదరతలేదంటారా? జగన్మోహన్ పేరే మార్చుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకి, ఆయన చేసే పనికి, ఆయనకున్న విషయాలు ఆయన మాట్లాడడం మొదలు పెడితే 40 నిమిషాలు 45 నిమిషాలు ఆ పక్కన ఏకముక్తంతో మాట్లాడతారు. నేను ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడేటప్పటికి నాకు దగ్గొచ్చింది. సో ఆయన వయసులో ఆయన ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు, ఎంత ఇదిగా చేస్తున్నాడు. ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి, కంటెంట్ ఉండి మనం చేసామంటే దాని మీద చెప్పగలం. అంతేగాని ఒకరిని మార్చి చెప్పడం అనేది తప్పుడు పని. ఇది జనాలకి తెలియదు అనుకుంటున్నారు అంతే. మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుద్ది. ఇలాగే మావిగాన్ని నమ్మేశారు, చుట్టుపక్కల చెప్తున్నారు మావిగాన్ని నమ్మేశారు. ఎందుకు నమ్ముతారండి? ఏమి నమ్మరండి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడు అనగా రేపు అన్నాగా ఎవరు వచ్చినా సరే గవర్నమెంట్ అమరావతిని తీసేయాలంటే దానికి చాలా రూల్స్ ఉన్నాయి. నేను చెప్పక్కల్లా, ఇంటర్నెట్లో కొట్టమనండి. ప్రతి ఒక్కళ్ళు చదువుతున్న వాళ్ళే ఇంటర్నెట్లో కొట్టుకోండి, కొట్టిన వెంటనే వస్తుంది. గవర్నమెంట్ దగ్గర తీసుకున్న అప్పు కానీ, రిజర్వ్ బ్యాంకులో తీసుకున్నది కానీ వీళ్ళందరూ తీరుస్తేనే మార్చాలి సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని గ్యారెంటీ లేదు. అది అవకాశం ఉంది. దాన్ని కూడా తెలియకుండా వీళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు అంతే. మరి 2029లో ప్రజా తీర్పు ఎవరి పక్షం ఉండదు. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రజలందరూ మావిగానికే సపోర్ట్ చేస్తారు, మావిగాని జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తారని చెప్పి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇటు టీడీపీ నాయకులు మేము డెవలప్మెంట్ మేము చేస్తున్నాము, ప్రజలు కూడా మాకే పట్టం కడతారు, కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని చెప్పి ఇరు వర్గాలు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉండొచ్చు అంటారండి? యాక్చువల్గా మనిషి బతకాలంటే ఇది ఏముండాలి సార్? నమ్మకం ఉండాలి. ఓకే, ఆ నమ్మకాన్ని వాళ్ళు నమ్మకంగా అనుకుంటూ వస్తుంది అని ఆశ, నమ్మకం కన్నా ఆశ. మనిషికి ఆశ మీద ఇది ఉంటేనే బతకగలం. సో అలాగే వాళ్ళు కూడా ఏంటంటే 29 మాకు వచ్చేది ప్రజలన్నీ గమనిస్తున్నారు, పిచ్చోళ్ళు ఏం కాదు, ఆల్రెడీ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. 110% కూటమి ప్రభుత్వమే నెక్స్ట్ 100% వస్తుంది. దానికి అక్షరాలు ఈ 11 ఇది కూడా రాదు వీళ్ళకి. అది సంగతి.